నిజామాబాద్ జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళందరూ అన్ని రకాలుగా బాగుండాలి, అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో నిజామాబాద్లో సెక్యూరిటీ కౌన్సిల్ని ఈరోజు ప్రారంభించడం, దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా వివిధ ప్రముఖులు కావచ్చు వీళ్ళందరితో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలి, ముఖ్యంగా ఇదైతే వివిధ డిపార్ట్మెంట్లు ఏదైతే దీంట్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని వాళ్ళు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, సమాజంలో ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా అవగాహన చెందాలి, అన్ని తెలుసుకోవాలి, వాళ్ళ సెక్యూరిటీ ముఖ్యమనే ఉద్దేశంతో ఇట్లాంటి కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగినటువంటి సిచ్యువేషన్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, విద్యార్థులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనే అంశం పైన ప్రముఖులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రముఖులు వచ్చినటువంటి సందర్భం మాట్లాడదాం, కొంతమంది దీని గురించి ఏమనుకుంటారు, ఏ విధంగా ప్రజలకు ఇది ఉపయోగపడుతున్న అంశం పైన చెప్పండి. ఏ విధంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఈ కౌన్సిల్ ఉద్దేశం ఏంటి, ఎలా ఉండబోతుంది? నేను డాక్టర్ జి హరికృష్ణ అండి, నిజామాబాద్ వాస్తవ్యులము, అండ్ డాక్టర్ ఆంధ్రప్రసాద్ సార్. ఈరోజు స్థానికంగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు ముఖ్య అతిథులుగా, స్థానిక మన పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది, మరి నిజామాబాద్ నలుమూల నుంచి వచ్చిన వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి ఆసీనులై ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మెంబర్స్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరం కూడా ఇందులో నిజామాబాద్లో వివిధ బిజినెస్ కమ్యూనిటీస్ నుంచి కావచ్చు, మా వైద్యుల నుంచి మేము ఒక 4 వైద్యులం కూడా ఇందులో భాగంగా ఉండడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమాజంలో పోలీసు వ్యవస్థ ఏదైతే రక్షణ వ్యవస్థని ఎలా అయితే చేదోడు వాదోడుగా ఉండి ప్రజల్ని కాపాడుతుంటుందో దానికి కానీ ఇది ప్యారల్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న మనకు బీమారి వచ్చి ఏదైనా దీని ద్వారా చనిపోయేదానికంటే కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ ద్వారా ఆర్టీఏ ద్వారా చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళని సదుద్దేశంతో సరైన మార్గంలో ఎలా వాళ్ళకి ఇచ్చేయాలనేది గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్సు, హెల్త్ కాపాడుకోవడము, ట్రాన్స్పోర్ట్ రోడ్ రవాణా ద్వారా మరణాలను నివారించడము, మరియు వారికి సన్మార్గంలో నడవడానికి పోలీస్ శాఖకి చేదోడు వాదోడుగా ఒక ప్యారలల్ సిస్టమ్గా మేము కూడా సమాజంలో మమేకమై పోలీసు సిస్టమ్ ద్వారా ఈ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో దీనికి నిర్మించడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇది హైదరాబాద్లో, సైబరాబాద్లో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో మన నిజామాబాద్లో ఇది 2వ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్గా ఆవిర్భవించింది. దీనికి గాను దీన్ని ఇన్స్పిరేషన్తో మిగతా జిల్లాలో కూడా ప్రజలకి సేవ చేయడానికి మాలాగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లాగా వివిధ జిల్లాల్లో కూడా ఏర్పరిచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సెక్యూరిటీ కౌన్సిల్ తోటి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ముఖ్యంగా ప్రజలు చాలా అవేర్నెస్ పొందాలి, ఇంకా పోలీసులు చేస్తున్నప్పటికీ వివిధ ఏదైతే సమాజంలో ఉన్న ప్రముఖులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి అంశం ఏం చెప్తారు? ఈరోజు ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇన్స్టాలేషన్ జరగడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి ఇంకా మనము డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ప్రజలకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి అని నిజామాబాద్లో ఉన్న ప్రముఖులందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడి పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఇప్పుడు మనకి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు, సైబర్ సెక్యూరిటీ ఈరోజు చూస్తుంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వలన ఇప్పుడు ఫోన్లో వచ్చిన కొన్ని మెసేజెస్ తీసుకొని వాటిని ఓపెన్ చేసి, లేదంటే కొన్ని వీడియో కాల్స్ వస్తాయి, కొన్ని ఫోన్స్ వస్తాయి, తెలియక అమాయకులు ఏం చేస్తున్నారంటే వీటిని ఓపెన్ చేస్తున్నారు, వాటి ద్వారా ఈ సైబర్ నేరస్తుల బారిలో పడుతున్నారు. సో ఇలాంటి వాటికి అవేర్నెస్ అనేది పబ్లిక్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం కోసం, ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం, అలాగే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం గురించి, అలాగే రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి ఇంకేం చేయాలి, అలాగే దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్స్ పబ్లిక్లో చాలా ఏరియాలలో ఇప్పుడు ఎవరికైనా ఎక్కడెక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అది మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే అవి ద్వారా మేము మా ద్వారా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే విధంలో మేము దీని గురించి ప్లాన్ చేసడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హెల్మెట్ గురించి ప్రధానంగా ఈ మధ్యకాలం అంటే మాసోత్సవాలు, వారోత్సవాలు సైతం జరుగుతున్నాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల చాలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీ హాస్పిటల్ సంబంధించి ఇట్లాంటి ఏమైనా కేసెస్ రావడం కానీ, మీరు ఎడ్యుకేట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా మీ ఫీల్డ్లో? జనరల్గా ఇప్పుడు హాస్పిటల్లో రెగ్యులర్గా మేము చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఫెస్టివల్స్ అయినా, ఏదైనా ఫ్రెండ్స్ కలిసిన పార్టీలు అయినా ప్రతి ఒక్కరు కూడా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే చాలామందికి హెడ్ ఇంజరీస్ జరగడం కావచ్చు, ఫ్రాక్చర్స్ కావడం కావచ్చు. అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి
సడన్గా ఇప్పుడు మనలో మధ్యలో ఉండడు, లేదంటే కొన్ని రోజులు కోమాలో ఉండొచ్చు. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బంతా కూడా హాస్పిటల్కి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయం, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు అంటారు నేను డ్రైవింగ్లో చాలా ఎక్స్పర్ట్ని, నేను హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని. అలాంటిది ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకంటే మనము రెస్పాన్సిబుల్గా ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తి రెస్పాన్సిబుల్గా లేకపోవచ్చు. కాబట్టి మీ జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. హెల్మెట్ పెట్టుకొని మీరు పెట్టుకోండి, మీ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. దాని ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కూడా మనకి తల గాయాలు కానీ ఇటువంటి వాటిని తప్పించుకుంటే, ఇప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉంటే ఏం పర్వాలేదు, వీటిని మనం సర్జరీ చేయొచ్చు, వాటి వల్ల ప్రాణ నష్టం జరగకపోవచ్చు. కానీ తలకి గాయమైనప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని మీ అందరికీ కూడా మేము సూచిస్తున్నాం. ఈరోజు ఇనాగ్రేషన్లో భాగంగా విద్యా వాలంటీర్స్ అని ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ట్రాఫిక్ వాలంటీర్స్గా కూడా ఈరోజు చాలామందికి మేము ఈ నేషనల్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఒక 25 మందికి ఈ ట్రాఫిక్ వాలంటీర్స్గా నిర్మించి, ఎక్కడైతే నిజామాబాద్లో నగరంలో ట్రాఫిక్ అనేది ఎక్కువతుందో, ప్రజలైతే ఎక్కడైతే ఇబ్బందిగా పాలవుతున్నారో అలాంటి సెంటర్స్ని గుర్తించేసి అక్కడ వాలంటీర్గా ప్రజలకి సౌకర్యార్థం ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ యాక్సిడెంట్స్ నివారించడంలో కూడా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విద్యా సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అసలు ఏం చెప్తారు? రోడ్డు భద్రత కావచ్చు, చాలా సందర్భాలు 8 అంశాలుగా ఈ కౌన్సిల్ ఉపయోగపడుతుంది. ప్రజలకు ఎన్నో రకాలుగా మెయిల్ చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. రజనీకాంత్ సార్ ఉన్నారు. పోలీస్ అండ్ పబ్లిక్ జాయింట్ వెంచర్ తోటి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయటం అనేది, దాంట్లో మన చైర్మన్ గారు సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వసంత పంచమి దివ్యమైన రోజున నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా చక్కగా మన శివధర్ డీజీపీ గారు, మన అడిషనల్ డీజీపీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మరియు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారు, మన ఏసీపీ సార్లు, సిఐలు అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రారంభించబడింది. ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మన జిల్లా ప్రజలకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, సైబర్ క్రైమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేకపోతే ఏదైనా ఎన్ఆర్ఐ ఇష్యూస్ కానీ, లేకపోతే స్త్రీలకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ చాలా చక్కగా పనిచేస్తుందని, ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటుందని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్గా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారి తరపున నిజామాబాద్ సెక్యూరిటీ మెంబర్గా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నా. విద్యార్థులకు చాలా ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమాలు సైతం స్కూళ్ళకి వెళ్ళి పోలీసులు నేర్పిస్తున్నారు. అది ఎంతవరకు వాళ్ళు పాటించే అవకాశాలు ఉంటాయి? వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కరెక్ట్గా పాటి? నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో సగభాగం పబ్లిక్ గ్యాదరింగ్స్ లో, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో విద్యార్థులకు, స్టాఫ్ కి ఈ సెక్యూరిటీ మీద గానీ, సైబర్ క్రైమ్స్ మీద గానీ, ట్రాఫిక్ మీద గానీ, లేకపోతే ఈ ఉమెన్స్ కు సంబంధించినటువంటి అంశాల మీద గానీ దాని మీద కౌన్సిలింగ్ చేయటమే మా విధుల్లో ఒక ముఖ్యమైన విధి. కనుక ప్రతి పబ్లిక్ ప్లేస్లో కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారి ఆధ్వర్యంలో, మన కవిత మేడం జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, మా మెంబర్స్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గ్యాదరింగ్స్లో కానీ, సైబర్ క్రైమ్కి సంబంధించి, ట్రాఫిక్కు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ప్రతి విషయంలో మేము ఎడ్యుకేట్ చేస్తామని, దాని సందర్భంగా ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. సంస్థల అధినేత కిషోర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అందరు ఎదురు చూశారు ఏదో ఒక యూనిటీ ఉంటే బాగుంటుంది అని, మొత్తానికి అన్ని రంగాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఇది ఎంతవరకు ఇట్లాంటి చాలా 8 అంశాలు ఉన్నాయి, 8 అంశాలు ఏ విధంగా ప్రజలకు మెయిల్ చేశాయంటారు? ఈరోజు ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సాయి చైతన్య గారు సిపి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది. దీనిలో భాగంగా వివిధ విభాగాల్లోంచి ఒక స్కూల్స్ నుంచి కానీ, బిజినెస్ పీపుల్స్ని కానీ, అడ్వకేట్స్ని కానీ, ఇంకా ఇతర పీపుల్స్ని ఈ దీంట్లో తీసుకుని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఒక 6 ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, నార్కోటిక్స్ కానీ, రూరల్ డెవలప్మెంట్ మీద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మా స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని కూడా ఇందులో మేము మెంబర్స్గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా, జనరల్ సెక్రటరీస్గా జాయిన్ అయ్యారు. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పదంలో నడపడానికి ముందుకెళ్తాం. ఎందుకంటే ఇంతకుముందు రాచకొండలో కూడా ఇది పెద్ద ఎత్తున నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పేరు తెచ్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా సాయి చైతన్య సార్ గారు దీన్ని ఇక్కడ ఏర్పరిచారు. కాబట్టి నిజామాబాద్ లో ఈ కౌన్సిల్ దీన్ని ద్వారా నిజామాబాద్ పీపుల్స్ కి సెక్యూరిటీ పరంగా, డ్రగ్స్ పరంగా, రోడ్ సేఫ్టీ పరంగా మేమందరం కూడా స్కూల్స్ వాళ్ళని తీసుకుని దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పి
కోరుకుంటూ ముఖ్యంగా మన సిపి సార్ గారికి మా విద్యా సంస్థల తరపున కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విద్యా సంస్థల్లో దాదాపు నిజామాబాద్ బోధన విద్యా సంస్థల కరస్పాండెంట్స్ దీంట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా సహచార కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మున్ముందు కూడా ఇంకా వేరే కరస్పాండెంట్స్ కూడా జాయిన్ అయ్యేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ. విద్యార్థుల, యువత, మహిళల చాలా వాళ్ళ హక్కులే అంశంగా వాళ్ళని భద్రత ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులు ముందడుగు వేశారు. ఇట్లాంటి కౌన్సిల్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం చాలా మటుకు విద్యార్థులకు ఎలాంటి ప్రొటెక్షన్ లభిస్తుంది మహిళలకు సంబంధించి? ఇది మైసెల్ఫ్ దుష్యంత్, నేను జాయింట్ సెక్రటరీ ఫర్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నార్కోటిక్స్ ఫోరం. దీంట్లో ఈ నార్కోటిక్స్ విషయంలో వచ్చేసి అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చిల్డ్రన్ ఇంటర్మీడియట్ లెవెల్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ లెవెల్లో వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ కానివ్వండి, ఈరోజు రకరకాల డ్రగ్స్ రకరకాల ఫార్మాట్స్లో మనకి మార్కెట్లో వస్తున్నాయి. దీన్ని వీళ్ళలో అవేర్నెస్ చేసి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా లాస్ అవుతారు దీనివల్ల, ఇలాగ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నది ఈ నార్కోటిక్స్ ఫోరం యొక్క లక్ష్యం. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కూడా వాళ్ళ ఈ కాలేజెస్లలో, స్కూల్స్లలో వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళ సేఫ్టీ అండ్ ఇంకేదన్నా వాళ్ళ ఇష్యూస్ ఉన్నా కానీ, పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ చేసే ఫోరం కూడా దీంట్లో ఇప్పుడు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అదొక ఫోరంగా ఏర్పడి ఉమెన్ అండ్ చైల్డ్కి ఒక సెపరేట్ ఫోరం ఉంది. దాంట్లో ఆ ఫోరం వాళ్ళు కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ మీదనే ఎక్కువగా శ్రద్ధ చూపి ఏమేమి వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, పోలీస్ వాళ్ళతో అలాగే షీ టీమ్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఓవరాల్గా కౌన్సిల్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ప్రొటెక్షన్ ఉండాలి అంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మొత్తం అందరికీ ఉపయోగపడే విధంగా అందరూ బాగుండాలనే లక్ష్యంతో ఇలాంటి కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యువతకు సంబంధించి డ్రైవింగ్ కావచ్చు, ఇట్లాంటి అందరూ మెలకువలు నేర్చుకోవాలి, అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో కౌన్సిల్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కౌన్సిల్ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.